ఎన్నో సంవత్సరాల నుంచి పూజలు వ్రతాలు నోములు చేస్తున్నాము. ప్రతినిత్యం దీపారాధన కూడా చేస్తున్నాము. అయినా మా జీవితంలో ఎలాంటి చేంజెస్ కనిపించట్లేదు అని బాధపడేవారు చాలామందే ఉంటారండి. అలా బాధపడేవారు ఇలా చేయండి. ఆదివారం రోజు దీపారాధన చేసినప్పుడు ఆ దీపారాధనలో 4 గోధుమ గింజలను వేయండి. అలా వేయటం వల్ల శక్తి, ఆరోగ్యం, ఇంకా సుఖం కలుగుతుంది. సోమవారం దీపారాధన చేసినప్పుడు దీపంలో కొంచెం బియ్యం వేయండి. బియ్యం వేయటం వల్ల కుటుంబంలో శాంతి, సుఖము, సౌఖ్యము కలుగుతుంది. ఆ లక్ష్మీనారాయణల అనుగ్రహం మన పైన ఉంటుంది. మంగళవారం దీపారాధన చేసినప్పుడు దీపములో కొంచెం కుంకుమ వేయండి. దీపములో కుంకుమ వేయటం వల్ల విజయాలు మీ దరి చేరుతూ ఉంటాయి. ఆ లక్ష్మీ అనుగ్రహం ఎల్లప్పుడూ మన పైన ఉంటుంది. బుధవారం రోజు దీపారాధన చేసినప్పుడు దీపములో కొంచెం పచ్చకర్పూరం, ఏలకులు వేయటం వల్ల వ్యాపారంలో, చేసే పనులలో, చేసే ప్రయాణాల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయం సాధిస్తాము. గురువారం దీపారాధన చేసినప్పుడు దీపంలో కొంచెం పసుపు వేయండి. పసుపు వేయటం వల్ల ఇంకా జ్ఞానం, ఐశ్వర్యం మీ దరి చేరుతుంది. లక్ష్మీదేవి చాలా సంతోషిస్తుంది. శుక్రవారం దీపారాధన చేసినప్పుడు దీపములో కొంచెం బియ్యం వేయాలి. శుక్రవారం బియ్యం దీపారాధనలో వేయటం వల్ల ప్రేమ, ఆనందం, సంపద, ఆ అలక్ష్మి అనేది ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి మన ఇంటికి రావటం ప్రారంభిస్తుంది. శనివారం దీపారాధన చేసినప్పుడు దీపములో శనికి సంబంధించిన మిరియాలు, నల్ల నువ్వులు వేయండి. శని కృప వల్ల కష్టాలు తొలగిపోయి మనకు జీవితంలో స్థిరత్వం కలుగుతుంది. ఇలా 1 వారం రోజులు చేసి చూడండి, మీ జీవితం కొత్త మలుపు తిరుగుతుంది. ఆ లక్ష్మీనారాయణులు, శివ పార్వతులు మన ఇంట కొలువై ఉంటారు. శాంతిని మన సొంతం చేస్తారు. చలాయమైన లక్ష్మి మన ఇంట్లో తిష్ట వేసుకుని